ఎమ్మెల్యే లెటర్ వచ్చింది. అది అతను ఇచ్చిన షోయబ్ సర్టిఫికేట్ కూడా చూపిస్తాను. వాళ్ళు పర్మిషన్ లేకుండా మా పోటీగా మా మీద ఎలా పెడతారని మా ఉద్దేశం. అది అందుకని అధికారులు పర్మిషన్ ఇవ్వలేని పర్మిషన్కి ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు కదా, అధికారులే చూడాలి దాన్ని. ఎవరు ఇచ్చారు పర్మిషన్? కమిషనర్ గారు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? డిఎస్పీ గారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు మద్దులూరు వెంకట సుబ్బారావు. నేను విన్నవించుకుంటున్నా విన్నపం 40 సంవత్సరాల నుంచి కూడా ఒంగోలులో ఎగ్జిబిషన్ చేస్తున్నాను. అసలు ఒంగోలులో మొట్టమొదటిసారి ఒంగోలు ఎగ్జిబిషన్ పెట్టడమే నేనే 87లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ చేస్తూనే ఉన్నాను. తర్వాత చిన్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా పెడుతున్నారు. అయినా కానీ ఎప్పుడు కూడా ఏ పర్మిషను లేకుండా నేను ఎప్పుడు ఎగ్జిబిషన్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ కొత్త మార్కెట్ పక్కన నేను మా తమ్ముడు గారు పెట్టాం. తర్వాత మంగమ్మ కాలేజీలో వేరే వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఇన్ని ఎగ్జిబిషన్ జరిగే రోజులు కావు, ఇంత పాపులేషన్ లేదు, ఇదేం సిటీ కాదు. తర్వాత ఈ రవిప్రియ మాల్ ఎదురు ఈ అబ్బాయి పెట్టాడు ఎగ్జిబిషన్. కాకపోతే నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే ఆ మంగమ్మ కాలేజీ వాళ్ళ దగ్గర పర్మిషన్ లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎగ్జిబిషన్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మేము ఇద్దరం పెట్టాం. ఇద్దరు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా మీద పోటీగా పెట్టడం అనేది అక్రమమే. కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేవు. మా దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయి. పోలీస్, ఫైర్, మున్సిపాలిటీ, ఎమ్మెల్యే గారు రికమెండ్ చేసిన లెటర్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వాళ్ళ దగ్గర నకిలీ ఒక ఫారం తీసుకొని నకిలీ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని, ఇది కమిషనర్ది, కమిషనర్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది కూడా నాకు తెలుసు. ఏసీపీ పెట్టాలా, టీపీఓ పెట్టాలా, కమిషనర్ పెట్టాలా, ఇంతమంది పెట్టాలా, ఏమి లేకుండా ఓన్లీ ఏదో ఒక చిరంజీవి పేరు ఏదో పెట్టి ఒక ఇది మా కమిషనర్ ఇచ్చాడు. నేను అడిగా, ఫైర్ ఆఫీసర్ గారికి ఫోన్ చేశా, సార్ ఏంటి సార్ అన్నారు. అది వివాదాల్లో ఉందండి, అందుకని మేము ఇవ్వలేదు పర్మిషను అన్నారు. వాళ్ళేమో అన్ని పర్మిషన్లు మేము తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు. ఆ పర్మిషన్లు వాళ్ళు పెట్టిన కాగితాలు కూడా మీకు చూపిస్తాను, మీరు చూడండి. దీనివల్ల నేను అనేది అంటే అధికారులు కూడా స్పందించి దీని గురించి ఎంక్వైరీ చేయాలని మా కోరిక. రాజేష్ అనే అతను పెట్టాడు మంగమ్మ కాలేజీలో. ఉన్నాం. అన్ని పర్మిషన్లతో మున్సిపాలిటీ, పోలీస్, ఎమ్మెల్యే గారు, ఫైరు వీళ్ళందరి దగ్గర తెచ్చుకొని చేస్తున్నాం. ఏం ఒంగోలు టౌన్ చిన్నది, మేము పెట్టుకునేది లక్షల్లో పెట్టుకుంటాం. పెట్టుకొని ఒకళ్ళు చేసుకుంటే బాగానే జీవనం జరుగుద్ది. ఈ జీవనంలో 60 రోజులు చేసుకుంటే మేము సంవత్సరం తినాలి. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్గా ఉన్నవాళ్ళం ఎవరైనా ఒకళ్ళు 2 పెట్టుకుంటే ఏదో నడుస్తుంది. బయట నుంచి వచ్చి మా మీద కావాలని కాంపిటీషన్గా మా మీద గ్రౌండ్ ఎక్కువ డబ్బులు పెట్టి వాళ్ళు వేరేది గ్రౌండ్ ప్లాన్ చేసి పర్మిషన్లు తీసుకోకుండా పెట్టడం అనేది కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. మీ ద్వారా గవర్నమెంట్ వారికి, పబ్లిక్కి తెలియజేస్తున్నాం. మా ఇబ్బందులు మాకున్నాయి. అందుకని దయించి మీరు మాకు ఆఫీస్ సహకరించి అందరు ఆఫీసర్లు కూడా వాళ్ళని చూసి మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. నా పేరు మద్దులూరు వెంకట సుబ్బారావు అండి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు వల్లశెట్టి శ్రీనివాసరావు. నా పేరు వల్లశెట్టి శ్రీనివాసరావు. ఈ ఒంగోలు పట్టణంలో ఒక ఎగ్జిబిషన్ పెడతాం కష్టం. అలాంటిది సరే తెలుసో తెలియకో ఇద్దరం చెరో సాడ పెట్టుకున్నాం. ఇద్దరవి ఒక ఊళ్ళో వాళ్ళమే పెట్టుకున్నాం, ఎలా చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా చేసుకోండి అని చెప్పి మాకు చెప్పాడు. గతంలో కూడా లాసిపోయావా సార్ అని అడిగితే సరే చేసుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి అన్ని పర్మిషన్లు తీసుకొని చేసుకోమంటే మేము పర్మిషన్లకు వెళ్ళి పర్మిషన్లు తీసుకొని అన్నీ నడుపుకున్నాం. కొత్తగా ఎక్కడి నుంచో గన్నవరం నుంచి, దర్శి నుంచి, కొరసపాడు నుంచి ఎవరో వచ్చి ఇక్కడ మళ్ళా మాకు పోటీగా పెట్టి మాకు వచ్చే మా దాంట్లోనే కావాలని బయట నుంచి గ్రౌండ్ రెంట్లు పెంచి అన్నీ ఇబ్బంది పెట్టి
మమ్మల్ని ఇట్లా ఇది కాకుండా చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఏ ఇది లేకుండా, ఏ డిపార్ట్మెంట్లు అనేది లేకుండా అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందుకని కాబట్టి మాకు అది మీరే మిత్రుల ద్వారా అది ఆపించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామైంది. ఆటోలు తిప్పుతున్నారు, ఏంటి ఇది ఇలా ఎట్లా జరిగారంటే మాకు తెలియదని డిపార్ట్మెంట్లు చెప్తున్నారు, వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. ఎవరి దగ్గరికి పోయినా కూడా మాకు కొంచెం సహకరించి మీ ద్వారా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం.